फेस बता सकते हैं? यूट्यूब। हाय सीमा, हाय किशोर, हाय आई एम गीतिका, हाय चमेली, बिग फैन। हाय हाय। సో టైం ఏమో 7:06 అయ్యింది. నేను ఎర్రగడ్డ స్టోర్లో ఉన్నా బైక్ తీసుకోవడానికి. ఇక్కడ నుంచి మళ్ళీ నేను హైటెక్ సిటీకి వెళ్ళాలి. హైటెక్ సిటీలో రైడ్ ఏమో మనకి 9 o'clock ఉంది. బైక్ తీసుకోవడానికి వచ్చే ఎర్రగడ్డ. బయట ట్రాఫిక్ పగిలిపోతుంది. వావ్, హిమాలయన్ 450 క్రేజీ ఉంది కలర్. ఫైనలీ ఎర్రగడ్డ స్టోర్ నుంచి మనకైతే వచ్చింది హిమాలయన్ 450. ఇప్పుడు వెళ్ళట్లే, ఊటీ బోల్ట్ దాకానే, బోల్ట్ షోరూమ్ దాకానే. దాని నుంచి దుర్గమ్మ చెరువుకి వెళ్తాం. దుర్గం చెరువు, ఇజ్ ఇట్ రైట్? దుర్గం చెరువు. నా బైక్ చూడడానికి మమ్మీ, డాడీ, చెల్లి అందరు వచ్చారు. ఫైనల్లీ హిమాలయన్ 450 మా ఇంటి పార్కింగ్లో. హే గాయ్స్, వెల్కమ్ టు గీతూ రైడర్. ఈరోజు బోల్ట్ వాళ్ళు, హైటెక్ సిటీ, రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఒక రైడ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ రైడ్ వచ్చేసి ఒక కాజ్ గురించి. దేని గురించి అంటే, ఫెర్నాండా ఒక ఫీమేల్ బైకర్, తనకి అనుకోకుండా రేప్ జరిగింది. సో దానివల్ల మేమందరం ఫీమేల్ బైకర్స్ అందరు కలిసి జస్టిస్ కోసం మేమందరం క్యాండిల్స్ ఇంకా రైడ్ వేయబోతున్నాం. సో అది ఎలా జరగబోతుందో అవన్నీ మనం చూద్దాం. ఇప్పుడు టైం అయితే 8:46 అయ్యింది. అసలుకి రైడ్ 9 o'clockకి. నేను ఇప్పుడు బంజారాహిల్స్ నుంచి బోల్ట్ షోరూమ్కి వెళ్ళాలి. కాల్స్ కూడా వస్తున్నాయి. ఇంకా నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాక నేను చూపిస్తా. ఓకే బాయ్ మా బాయ్. లేదు, విరంచి నుంచి వెళ్దాం. విరంచి నుంచి నేను రైడ్ తీసుకుని ఇక దుర్గమ్మ చెరువు నుంచి కొడతా. దుర్గమ్మ చెరువు అప్పుడే రాదు కదా. ఓకే, జూబ్లీ హిల్స్ నుంచి వెళ్తాం. ఇంకా మేము ఫుల్ పిచ్చా కొట్టుకుంటూ హైటెక్ సిటీకి వెళ్ళాలి. సిటీలో గ్లౌజెస్ పెట్టుకుని నడపడానికి అస్సలు రాదు. సో ఈ రైడ్కి నేను మా చెల్లిని కూడా తీసుకుని వెళ్తున్నాను. తను నా పిలియన్. ఇంకా మనం ఒక 10 minutesలో హైటెక్ సిటీకి రీచ్ అవ్వాలి. కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. నేను స్టార్టింగే చెప్పాను ఈ రైడ్ ఎందుకు చేస్తున్నామో అని. ఫెర్నాండా గురించి. ఫెర్నాండా ఎవరంటే ఒక ఫీమేల్ బైకర్. తను వాళ్ళ హస్బెండ్తో రైస్ చేస్తూ ఉంటుంది. తన ఏజ్ వచ్చేసి 28 years అండ్ వాళ్ళ హస్బెండ్ ఏజ్ 68 years. వీళ్ళిద్దరూ మొత్తం వరల్డ్లో 66 countries కవర్ చేశారు. సో వాళ్ళిద్దరూ 1,50,000 kilometers కవర్ చేశారు 6 years నుంచి. అండ్ అనుకోకుండా జార్ఖండ్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. తన పైన 8 members తనని రేప్ చేశారు. ఇది March 1st జరిగింది. March 2nd కల్లా పోలీసులు ఒక 3 members పట్టుకున్నారు. దాని తర్వాత చాలా వైరల్ అయ్యింది సోషల్ మీడియాలో. సో March 5th కల్లా అందరినీ పట్టుకున్నారు, 8 members. ఇంకొక షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ 8 members ఏజ్ 18 to 24 years ఉన్న వాళ్ళే. ఈ రైడ్తో నేను ఇండియన్ పోలీస్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే 8 members వాళ్ళు అక్యూజెస్ని అరెస్ట్ చేశారు. ఇంకా ఫెర్నాండాకి కంపాషన్ ఇచ్చారు 10 lakhs. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫెర్నాండా ఒక మాట చెప్పింది, అది నాకైతే చాలా టచింగ్ అనిపించింది. ఏంటంటే, పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ నైస్. ఐ డోంట్ బ్లేమ్ ద పీపుల్ బట్ ఐ బ్లేమ్ ద క్రిమినల్స్. People of India have treated me very well and were very kind to me అని. సో తనైతే ఈ విషయంలో నాకు ఎంత కైండ్ హార్టెడ్ అని అర్థమైంది. సో తనైతే ఇన్సిడెంట్ని పాయింట్అవుట్ చేసింది, కానీ ఈ కంట్రీ ఆ కంట్రీ అని అస్సలు పాయింట్అవుట్ చేయలేదు. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అందుకని ఈ రైడ్లో నేను తనకి సపోర్ట్ చేస్తున్నాను. సో అందరూ కూడా సపోర్ట్ చేసి తను ఈ మెంటల్ టెన్షన్ నుంచి బయటికి తొందరగా రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే,
హిమాలయన్ 450 సిటీలో నడపడం ఇది ఫస్ట్ టైం. కర్ణాటకలో నడిపా, కానీ ఇప్పుడైతే ట్రాఫిక్లో నడపడం ఫస్ట్ టైం. వెయిట్ అయితే నాకు చాలా అనిపిస్తుంది. అక్కడ హైటెక్ సిటీ, దాని ఆపోజిట్లో ఉంది మనకి స్టోర్. అయ్యో, ఇంకొక 4 minutesలో ఉంటాం మేము అక్కడికి. ఏం నష్టం, ఆగనే ఆగట్లే అసలు. ఈడ నుంచి ఆడకొచ్చినాడు. నాకు భయం వేస్తుంది. భయం వేస్తుందా? నువ్వు రోడ్ క్రాస్ చేసి వెళ్తావా? వాళ్ళందరూ వెళ్ళిపోయారా ఏంటి? దిగాల నేను ఇక్కడ. యప్ 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 యప్. ఓకే. మొత్తం హెయిర్ ఎట్లా పడితే అట్లా అయిపోయింది. నేను యూటర్న్ చేసుకుని వచ్చేలోగా మా చెల్లి అక్కడికి వెళ్తుంది. పాపంతో నేను ఫుల్ స్పీడ్లో కొట్టుకుంటూ తెచ్చా. సో అది మనం హైటెక్ సిటీ ముందు ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర ఉన్నాం. ఈ బ్యానర్ అడ్డొచ్చింది, లేకపోతే కనిపించేది. ఇప్పుడు నేను అక్కడ యూటర్న్ తీసుకోవాలంటే నాకు బ్యాండ్ పడుతుంది. నాకు యూటర్న్ తీసుకోవడానికి అస్సలు రావట్లేదు, ఎందుకంటే నాకు ఈ రైట్ లెగ్కి సర్జరీ అయ్యింది. ఒకసారి కాదు, 2 సార్లు. సో అందుకనే ఫుల్ భయం వేస్తుంది నాకు. దీంట్లో 2 స్క్రూలు ఉన్నాయి నాకు. ఒకవేళ వెయిట్ ఎక్కడ పడుతుందా అని చెప్పి ఫుల్ భయం వేస్తుంది నాకు. దేవుడా ప్లీజ్ మెల్లగా అలా యూటర్న్ తీసేసుకుని అలా షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు. హృదయమా హృదయమేనా? ఓ సమయమా, బలి సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే. నా పాట వాడితే దరిద్రంగా ఉంటుంది. ఇక్కడ యూటర్న్ తీసుకుంటే చాలు. మెల్లగా యూటర్న్ తీసేసుకున్నా. ఏమైంది, వెళ్ళిపోయారా? ఇక్కడ పెడతా పెడతా. నేనే ఎంత వెయిట్ ఉంది అసలు. అక్కడ పెట్టాలనే మా పని అవ్వదు, అక్కడ పెట్టడానికి అవ్వదు మాతో. చాలా ర్యాష్గా అంటే రాధిక, మనం చాలా స్పీడ్ వచ్చినాం. ఇంపార్టెంట్ కదా లైఫ్, టైం కంట. మా చెల్లి నాకు ఒక సిద్ధాంతం చెప్పింది, ఇది నేను ఫాలో అవ్వాలి. పద, వెయిట్ చేస్తున్నారు. సో పద లోపలికి వెళ్దాం, వాళ్ళని తిట్టుకునే లోపల. సారీ 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 అంతే, ఆల్వేస్. हाय जे राइट्स, आपका फेस बता सकते हैं? यूट्यूब. हाय सीमा. हाय, आई एम गुड. हाय किशोर. हाँ. हाय, आई एम गीतिका. आप मालूम है. हाय चमेली, बिग फैन. నేనే దూత. అవునా, థ్యాంక్ యూ. హాయ్ అనీషా. హాయ్ హాయ్ సునీతి. ఐఎమ్ గీతిక. నైస్ మీటింగ్ యూ. ఆర్జే మాహితి ఏది? ఆర్జే మాహితియా. అండ్ నేనైతే వచ్చేసా బోల్డ్ షోరూమ్ దగ్గరికి. ఫీమేల్ బైకర్స్ చూసారు కదా. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం హైటెక్ సిటీ నుంచి. ఇక్కడ నుంచి దుర్గం చెరువు, నెక్స్ట్ వేరే ప్లేసెస్కి వెళ్తాం.
అండ్ వోల్ట్ షోరూమ్ నుంచి మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. ఈరోజు మనం హిమాలయన్ 450 పైన బైకర్స్ అందరు బయట ఉన్నారు. ఇంకా మనం వెళ్ళి జాయిన్ అవుదాం వాళ్ళ. ఇది మర్చిపోయా రాధిక, చంపేస్తాడు బ్యానర్స్. మేము జూబ్లీ హిల్స్ నుంచి, బంజారా హిల్స్ నుంచి, మెహదీపట్నం నుంచి, లక్డీ కపుల్ నుంచి ట్యాంక్ బండ్కి వెళ్తాం. అక్కడ మేము క్యాండిల్స్ వెలిగిస్తాం. ఇక్కడైతే ట్రాఫిక్ దారుణంగా ఉంది. నా ముందున్నాడు లీడ్ నికేత్. హాయ్ చెప్పు బాబు. ఓకే, చాలా ట్రాఫిక్ ఉంది. మేము విరంచి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకుని స్ట్రైట్. మేమైతే సెక్రటరేట్ దగ్గర ఆగాము, ట్యాంక్ బండ్ దగ్గర. మేమందరం ప్లగ్ కార్డ్స్ పట్టుకున్నాం. And again we will collect collection. ए पकड़ के एक फोटो लेते गए पीछे से. ओके, वीडियो लेते गए उन्हें. राय का बाइक దగ్గర రండు, బయటికి బైక్ దగ్గర రండు. ఆ బైక్ ఎక్కేసే. ఓకే రెడీ. రాధిక బైక్ దగ్గర ఉండు, అతను వస్తాడు, వీడియో తీస్తున్నాడు. సో ఇదంతా దేనికంటే జస్టిస్ ఫర్ ఫెర్నాండా. ఎస్, అండ్ మేమైతే సెక్రటరేట్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి మేము ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ క్యాండిల్స్ వెలిగిస్తాం. సో అంబేద్కర్ బొమ్మ దగ్గర మేము పిక్చర్ తీసుకుందాం అని చెప్పి వచ్చాం. ఇక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తాం. ఒక్కొక్క చోటకి వెళ్ళి ఒక్కొక్క చోట మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. సో గీత ఇక్కడ ఉంది. జస్టిస్ ఫర్ ఫెర్నాండా. इसमें निकाल रहा हूँ. It all come together, no? Closer. Someone hold the card also. Yeah, I will. Where is it? You hold the. నుంచి లెఫ్ట్ తీసుకుని డైరెక్ట్ ఇంకా జూబ్లీ హిల్స్కి వెళ్ళే దారిలో వెళ్తున్నారు వాళ్ళు. అండ్ నేను మధ్యలో ఒక సిగ్నల్ పడితే అక్కడ ఆగా, అంతే, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను వాళ్ళని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే మా చెల్లి అక్కడ ఉంది కాబట్టి మా చెల్లిని తీసుకుని ఇంకా నేను మా ఇంటికి వెళ్ళాలి. సో మనం ఫైనల్లీ బోల్ట్ షోరూమ్ దగ్గరికి వచ్చేసాం, హైటెక్ సిటీ దగ్గరికి. అండ్ ఈరోజు ఫీమేల్ బైకర్స్తో అది రైడ్ ఫెర్నాండా ప్రొటెస్ట్ చూసాం కదా ఫర్ జస్టిస్. అది జస్టిస్ కోసం మేము రైడ్ చేసాము ట్యాంక్ బండ్ దాకా, నెక్లెస్ రోడ్, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి మేము క్యాండిల్స్ వెలిగించాము. సో అది ఈరోజు రైడ్. అండ్ నెక్స్ట్ రైడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండ్ రైడ్ సేఫ్.